ఎన్పీకే టాలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీక్షితులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అనగా 29వ తేదీ డిసెంబర్ 2025 సోమవారం రోజున శ్రీ నాపాక సర్వతోభద్ర దేవస్థానమునందు ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో మొదటి రోజు కార్యక్రమముగా ఈరోజు జరిగినటువంటి గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాలను ఈ వీడియోలో చూపిస్తున్నాను, వీక్షించండి. గణాపక్షాయ విఘ్నేశ్వరాయ వక్రతుండాయ వరవరదాస్మిన్ సర్వజనం మే వశమాన నమస్వాహ. నమో భగవతే హ్రీం మహాగణపతి హ్రీం గం శ్రీం హ్రీం గోం హ్రీం ఆం సర్వజన ముఖావృదయాయ రంజనం కురు గురు అభిశ్చేచ్ఛే విద్యం దేహి దేహి నమస్వాహ. ఓం వీర గణపతి నమస్వాహ. ఓం శక్తి గణపతి నమస్వాహ. ఓం ద్విజ గణపతి నమస్వాహ. ఓం సిద్ధ గణపతి నమస్వాహ. ఓం ఉచ్చిష్ట గణపతి నమస్వాహ. ఓం విఘ్న గణపతి నమస్వాహ. ఓం క్షీప్ర గణపతి నమస్వాహ. ఓం హేరంబ గణపతి నమస్వాహ. ఓం లక్ష్మీ గణపతి నమస్వాహ. ఓం మహాగణపతి నమస్వాహ. ఓం విజయ గణపతి నమస్వాహ. ఓం వృద్ధ గణపతి నమస్వాహ. ఓం ఊర్ధ గణపతి నమస్వాహ. ఓం ఏకాక్షర గణపతి నమస్వాహ. ఓం రుణమోచన గణపతి నమస్వాహ. ఓం యోగ గణపతి నమస్వాహ. ఓం దుర్గ గణపతి నమస్వాహ. ఓం సంకష్ట గణపతి నమస్వాహ. ఓం హర గణపతి నమస్వాహ. ఓం అర్ధ గణపతి నమస్వాహ. ఓం ఏకదంత విద్మహే వక్రతుండా ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ నమస్వాహ. ఓం తత్కరాటా విద్మహే అస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ నమస్వాహ. ఓం తత్పురుషా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ నమస్వాహ. ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ నమస్వాహ. ఓం క్రోధహంతాయ విద్మహే శక్తి. ఇది తూర్పు ముఖ ద్వారము. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు తూర్పు ముఖంగా. ఇక రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి కదా, ప్రత్యేకంగా రేపు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వారం గుండా అంటే ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారాములను, ఆ తర్వాత తూర్పుకు అభిముఖంగా ఉన్నటువంటి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామిని, ఆ తర్వాత దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి శ్రీ కాళింగమర్దన వేణుగోపాల స్వామిని, ఈ 3 మూర్తులను దర్శించిన పిదప చివరగా పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవైపు స్వామివారి ఎదుర్కోళ్ళు శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం ఉంటుంది. తర్వాత అన్నప్రసాద వితరణ, ఆ తర్వాత కోలాట సాంస్కృతిక భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎల్లుండి వాహనములు, బండ్లు తిరుగుట, స్వామివారికి నవధాన్యాలు, కొత్త దినుసు సమర్పించుట, ఆ తదనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నమాట. ఇక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, చాలామందికి ఇది చెబుతుంది.